హలో ఎయిమర్స్, వెల్కమ్ బ్యాక్. టాప్ 1000 ఇండియన్ హిస్టరీ ఎంసిక్యూస్ సిరీస్ ఇన్ తెలుగు పార్ట్ 2. పార్ట్ 1 లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నంబర్ 1. 1857 మార్చి 29న కొవ్వు పూసిన తూటాలను నిరాకరిస్తూ సిపాయిల తిరుగుబాటును ప్రారంభించిన మొదటి సిపాయి ఎవరు? సరైన సమాధానం మంగళ్ పాండే. భారతదేశ షేక్స్పియర్ అని క్రింది వారిలో ఎవరిని పిలుస్తారు? సరైన సమాధానం కాళిదాసు. జైనమత 24గో తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుని 11 మంది ప్రధాన శిష్యులను క్రింది ఏ పేరుతో పిలుస్తారు? సరైన సమాధానం గణధరులు. 1498లో వాస్కోడిగామా భారతదేశంలోని కాలికట్ చేరుకోవడానికి సహాయం చేసిన గుజరాతీ నావికుడు ఎవరు? సరైన సమాధానం అబ్దుల్ మజీద్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సనౌలిలో లభించిన రాగి కవచాలు, కత్తులు మరియు రథాలు ఏ చారిత్రక కాలానికి లేదా నాగరికతకు చెందినది? సరైన సమాధానం హరప్పా నాగరికత చివరి దశ. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ధోలవీర నగరానికి సంబంధించి అత్యంత అద్భుతమైన ఇంజనీరింగ్ విశేషం ఏది? సరైన సమాధానం అధునాతన నీటి నిర్వహణ మరియు సంరక్షణ వ్యవస్థ. 1940లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వ్యక్తిగత సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రాహిగా ఎంపికైనది ఎవరు? సరైన సమాధానం ఆచార్య వినోబా భావే. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి హాజరైన సభ్యుల సంఖ్య ఎంత? సరైన సమాధానం 21. ఆర్యుల వ్యవస్థల గురించి, సంస్కృతుల గురించి విమర్శలు కనిపిస్తున్న వేదమేది? సరైన సమాధానం అథర్వణ వేదం. ఖోండులు అనే గిరిజన తెగ ఏ విషయంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసింది? సరైన సమాధానం నరబలుల విషయంలో జోక్యం. మధ్యయుగపు భారతదేశ ఉక్కుమనిషి మరియు సేవియర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ అని ఏ ఢిల్లీ సుల్తానుకు బిరుదులు కలవు? సరైన సమాధానం బాల్బన్. భారతదేశంలో ఒక్క బానిస కూడా లేడు అని తన గ్రంథంలో పేర్కొన్న విదేశీయుడు ఎవరు? సరైన సమాధానం మెగస్తనీస్. తొలి వేద నాగరికతలో గవిష్టి అనే పదాన్ని దేనిని సూచించడానికి ఉపయోగించేవారు? సరైన సమాధానం గోవుల కోసం జరిగే యుద్ధం. రజియా సుల్తానా పరిపాలన సమయంలో బాల్బన్ ఏ కార్యాలయ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించాడు? సరైన సమాధానం అమీర్ ఇ షికార్. తరంగాల వలె రాజుల ప్రవాహం అనే అర్థాన్ని కలిగిన రాజతరంగిణి గ్రంథంలోని సారాంశం? సరైన సమాధానం కాశ్మీర్ చరిత్ర. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాసిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? సరైన సమాధానం జవహర్లాల్ నెహ్రూ. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం పూనాలో జరగవలసింది, అయితే బొంబాయికి మార్చడానికి గల కారణం ఏమిటి? సరైన సమాధానం ప్లేగు వ్యాధి. అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణలను పర్యవేక్షించే ప్రభుత్వ శాఖ ఏది? సరైన సమాధానం దివాన్ ఇ రియాసత్. ఇంగ్లీషులో బాండ్ అని పిలిచే తాపీ పనిని మొట్టమొదట ప్రవేశపెట్టింది ఎవరు? సరైన సమాధానం సింధూ ప్రజలు. బాబర్ను భారతదేశంపైకి దండయాత్ర చేయవలసిందిగా ఆహ్వానించిన పంజాబ్ గవర్నర్ ఎవరు? సరైన సమాధానం దౌలత్ ఖాన్ లోడీ. దేశబంధు బిరుదు పొందిన సిఆర్ దాస్ 1921లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి ఎక్కడ నుంచి అధ్యక్షత వహించారు? సరైన సమాధానం జైలు నుంచి.
ఏ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు? సరైన సమాధానం 1896 కలకత్తా సమావేశం. 1960లో బొంబాయి రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికన ఏ రెండు రాష్ట్రాలుగా విభజించారు? సరైన సమాధానం మహారాష్ట్ర మరియు గుజరాత్. ఉజ్జయినిలోని మహంకాళీ దేవాలయాన్ని నేలమట్టం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? సరైన సమాధానం ఇల్తుట్మిష్. దేవానాం ప్రియదర్శి అశోక మహారాజ అని రాసి ఉన్న అశోకుని శాసనం ఏ ప్రాంతంలో బయటపడింది? సరైన సమాధానం మస్కీ. 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం ఏ నగరంలో జరిగింది? సరైన సమాధానం అమృత్సర్. ఋగ్వేద కాలంలో కుటుంబ పెద్దను క్రింది వాటిలో ఏమని పిలిచేవారు? సరైన సమాధానం కులప. అశోకుడు జన్మించినప్పుడు అతడు గొప్ప రాజవుతాడని జోస్యం చెప్పిన జ్యోతిష్కుడు ఎవరు? సరైన సమాధానం పింగళవత్స. మహాత్మా గాంధీ ఏ సంఘటన కారణంగా 1922లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని హఠాత్తుగా నిలిపివేశారు? సరైన సమాధానం చౌరీ చౌరా సంఘటన. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక గ్రామంలో జరిగిన సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు. ఆ గ్రామం ఏది? టెస్ట్ యువర్ నాలెడ్జ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. మీకు ఈ క్వశ్చన్ తెలిస్తే డీటెయిల్డ్గా కామెంట్స్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ యు ఇన్ పార్ట్ 3 వీడియో.